బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు కలవరపెడుతున్నాయి. ఓవైపు చలి, మరోవైపు వర్షాలతో పాటు పలు రాష్ట్రాల్లో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఈ నెలలో ఇప్పటికే ఒక అల్పపీడనం ఏర్పడగా మరో 2 అల్పపీడనాల హెచ్చరికలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదలడం, థాయిలాండ్ పరిసరాలలో పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో వెనువెంటనే అల్పపీడనాలు ఏర్పడుతూ ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. మొత్తంగా ఈ నెలాఖరు వరకు చాలా రాష్ట్రాలలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈ నెల 7న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. దీంతో ఏపీ, తమిళనాడు సహా పలు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురిశాయి. తమిళనాడు, ఒడిశాలో ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భారీ వర్షాలతో 2 రాష్ట్రాలలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రంపై ఏర్పడిన ఆవర్తనం ఈ రోజు అల్పపీడనంగా మారనుంది. 2 రోజుల్లో ఇది మరింత బలపడి తమిళనాడు తీరం వైపు ప్రయాణించనుంది. దీని ప్రభావంతో ఈ నెల 17 నుంచి 2 రోజులు ఏపీ, తమిళనాడులోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక తెలంగాణలోనూ పలుచోట్ల వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి తీరాన్ని తాకిన వెంటనే ఈ నెల 17న అండమాన్ పరిసరాలలో మరో అల్పపీడనం ఏర్పడనుంది.